అలాగే ఇక్కడ నాగ చైతన్య గారిని చూశారా ఒకసారి? ఒకసారి నాగ చైతన్య గారి మీద ఒక కెమెరా పెట్టండి. చూసారా ఎలా ఉన్నారు? ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన కుర్రాళ్ళలాగా తయారయ్యారు. షాక్ అయ్యాను చూసి నేను, ఎందుకంటే రీసెంట్గానే ఒక సినిమాలో వర్క్ చేశాను. అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో. అది తేడా ఏంటంటే ఇప్పుడే ఆయన సమంత గారు పెట్టినటువంటి ఫుడ్ తిని వచ్చిన గ్లామర్ అది. ఆ ఇడ్లీ సాంబార్ కనిపిస్తుంది మనకి. ఈ అక్కినేని నాగ చైతన్య గారు, అఖిల్ గారు ఇక్కడ ఉన్నప్పుడు నాగార్జున గారి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. నాగార్జున గారు మనకు గుర్తురాగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే సీను శివ సినిమాలో ఆ చైన్ లాగుతారు కదా, ఆ సీను. అది చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని కాలేజీలో ఉన్నప్పుడు మేము ట్రై చేసాం. సైకిల్ని అలా తన్ని లాగాలని. ఎంతసేపు లాగినా రాదే. లేస్తే సైకిల్ లేసి వస్తుంది, లేకపోతే గ్రీజ్ అంటుకుంటుంది. ఏం చేస్తాం, చేతులు కడుక్కొని సైలెంట్గా ఉండేవాళ్ళం. అప్పుడు అనిపించింది అలా స్టైల్గా లాగాలి అంటే నాగార్జున గారే లాగాలి. మనం ఏ ట్రైన్లో చైన్లో లాగాలి, లేకపోతే ఎవరైనా మెల్ల ఉన్న చైన్లు లాగాలి. అంతకుమించి మనం ఏం చేయలేం. ఓకే, సినిమా మాత్రం అందరూ చూడండి, చాలా బాగా ఉంటుంది సినిమా. మిస్టర్ మజ్ను దీనికోసం అఖిల్ గారు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. అలాగే వెంకీ అట్లూరి గారు మీ అందరికీ బాగా తెలుసు. తొలి ప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా అందులో ఒక లవర్ బాయ్ లాగా, ఇక్కడ ఈ సినిమాలో ఒక ప్లే బాయ్ లాగా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ సినిమా చేయగలరు, ఆ కథ రాయగలరు. నాకు తెలిసి మన వెంకీ అట్లూరి గారు ఆల్రెడీ అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని నా అనుమానం, కానీ చెప్పడం ఇవన్నీ మనకి. ఇక ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ గారు లొకేషన్కి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మేము కనిపించినా బాగున్నారా అని అడుగుతుంటారు. సార్ మేము బాగుంటాం, ఎందుకంటే ప్రొడ్యూసర్లు బాగుంటే మేమంతా బాగుంటాం, ఎందుకంటే చెక్కులు ఇచ్చేది మీరే కాబట్టి. థ్యాంక్ యూ. సినిమా అందరూ ఖచ్చితంగా చూడండి, పెద్ద హిట్ అవ్వబోతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆది గారు.